So, again, welcome back to అందరికి గుడ్ మార్నింగ్. వాళ్ళు వచ్చేసి ట్యూస్డే హాలిడే ఇచ్చారు. రైట్ నా మొన్న కూడా నిన్న కూడా ఇచ్చారు. స్టార్ట్ అవుతుంది. ఎండ రావట్లేదు, ఒక 5 days ఎండ రావట్లేదు. తక్కువనే వచ్చేసి పెద్ద వర్షం పడింది. అయితే హాట్ వాటర్ తాగుతాను రోజు. ఇప్పుడైతే ఇంకా మెయిన్ తాగుతాను రోజు. టీ చేసుకుంటున్నాను అన్ని. నాకైతే యాప్స్ లో సపోజ్ మా ఇంట్లో ఎంత అవసరం ఉన్నా, ఎంత చలి పుట్టినా సరే మా ఇంట్లో ఫ్యాన్ కొనాలి. ఫ్యాన్ దగ్గర కూర్చోలేము. ఏసీ మాత్రం ఆపుతాం, ఫ్యాన్ మాత్రం ఆఫ్ అసలు. బికాస్ హాట్ వాటర్ తాగుతున్నాను. మాకు హోంవర్క్స్ ఇస్తున్నారు యాప్ లో. ఇప్పుడు యాప్ అని చెప్తా కదా, యూనిటీ యాప్. అలాగే మాకు హోంవర్క్స్ ఇస్తున్నారు. ఇప్పుడు హోంవర్క్ కంప్లీట్ చేసుకొని చేస్తున్నాను వీడియో. నిన్న చేయలేదు. నిన్న హోంవర్క్స్ ఇస్తే హోంవర్క్ చేసిస్తాను. ఇక వీడియో చేయడానికి అవ్వలేదు, అందుకని చేయలేదు. వాళ్ళు చేద్దామని చేస్తున్నాను. రిలాక్స్ గా ఉంటుంది. నాకు జలుబు ఉందంటే జలుబులో మళ్ళీ వర్షం పడుతుంది. నాకు బాగా పెద్దగా గైస్, మేమైతే ఇప్పుడు రైడ్ మళ్ళీ పెద్దగా అవుతుంది అవిద్ది. నేను నిన్న కూడా అంతే. నిన్న మార్నింగ్ 11 దాకా వర్షం అయితే లేదు, కానీ మళ్ళీ 11 నుంచి స్టార్ట్ అయింది వర్షం. చిన్న 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 పెద్ద వర్షంగా అయింది ఒకేసారి. వాళ్ళు కూడా అలానే అయిద్దేమో, కానీ వాళ్ళైతే ఫస్ట్ పొద్దున్న లేగానే ఎండ రాలేదు. దుగ్గలా వస్తుంది నాకు. మా అమ్మ అయితే టీ తాగుతున్నారు. మార్నింగ్ లెగుస్తాము. బయటకు వెళ్తున్నాను ఇడ్లీ పిండి చేయడానికి. వర్షం పడుతుంది, అందుకనే స్నానం కూడా చేసి ఫ్రెష్ అప్ అయిపోయాను. రొట్టె వేసుకొని బయటకు వెళ్తున్నాను. అక్కడనే వెళ్తున్నాను. ఎవరు రావట్లేదు చెప్పదు, నేను అక్కడలేదు. మా ఇంటి దగ్గర షాపు. ఇడ్లీ పిండి ఫ్రెష్ అప్ కూడా అయిపోయాను. ఇప్పుడు జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి అలా వచ్చాను. మా అమ్మాయి తెచ్చేపడింది, తెచ్చేస్తా వెళ్తున్నాను. అసలు లైట్ గా పడుతుంది. రెయిన్ కోట్ వేసుకున్నాం అనుకున్నాను, కానీ దగ్గరే అని చెప్పి మళ్ళీ ఎందుకు మళ్ళీ తడిసిపోయిద్ది మొత్తం, ఎందుకు అని చెప్పి రెయిన్ కోట్ వేసుకోలేదు. అక్కడ చేపిస్తాను. ఎక్కడో ఇప్పుడు తీసేసుకున్నాను. మా ఇంటి దగ్గరలోనే ఒక 2 minutes చాలు. రెడీ అయింది, కొంచెం రెడీ అయింది. అక్కడ లేరు, ఇప్పుడు పిండి కావాలి. కొంచెం లేట్ అయింది, 2 minutes. దగ్గరలో ఉన్నాం. ఇంటికి వచ్చేసాను. సోగస్ ఇంటికి వచ్చాను. ఇదిగోండి ఇదే మా ఇల్లు. చెప్తాను దగ్గరే అని సోగస్ ఇంటికి వచ్చాను. వర్షం మీద పెద్దది అవుతుంది, లైట్ గా నాకు తెలుస్తుంది వర్షం పెద్దది అవుతుందని. ఇప్పుడు ఒక టాస్క్ వచ్చేసి గొడుగు మూసేయాలి. అదే పెద్ద టాస్క్. టాస్క్ అయితే అయిపోయింది. గొడుగు మూస్తూ ఇప్పుడు ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళిపోవాలి. ఫోన్ తడిసిపోతుంది. గొడుగు అయితే మూస్తాను కష్టపడి. చేతు ఒక హ్యాండ్తో మూస్తాను. గొడుగుతో బయట పెట్టేసి లోపలికి వెళ్దాం. ఇడ్లీ పిండి తెచ్చాను కదా, ఇందాక ఇడ్లీ పిండి తెచ్చా కదా, మా అమ్మ అయితే టిఫిన్ వస్తుంది. తిన్నాము. ఇంకా అవ్వలేదంట అంది మా అక్క. చట్నీ ఇందాక చెప్పాను కదా, ఇడ్లీ అయితే ఇడ్లీ తెచ్చా కదా ఇడ్లీలు. నాకైతే ఇడ్లీ తెలియదు, నాకు ఎక్కువ దోశలు అంటే ఇష్టం. నిన్న పెసరట్టు పిండి నాకు వేసింది. ఒక ఇడ్లీ కూడా వేసుకున్నాను. ఫస్ట్ వచ్చి ఇడ్లీ ఇదికే ఫస్ట్ షాప్ కి వెళ్తున్నాం నేను మా అమ్మమ్మ కూరగాయలు వెళ్తాడానికి. వర్షం అయితే ఆగింది ఇప్పుడే. చెప్పలేదు, వెళ్ళిపోదాం. టిఫిన్ చేస్తాము.
రోజు బయటకి వెళ్తున్నాము కూరగాయలు తేడానికి. ప్రిపేర్ చేస్తే వర్షం అయితే అయిపోయింది, వెళ్తున్నాము. మా వీడియోస్ ఎవరో చూసినా కానీ లైక్ అయితే నేను చేయట్లేదు. షాప్ కూడా మాకు అన్ని దగ్గరలోనే ఉంటాయి ఇక్కడ. ఇదే అదే షాప్ వచ్చే షాప్ ఇదే. అక్కడ అతని చెట్టు కనిపిస్తుంది కదా, ఇది ఇక్కడ ఇదిగోండి ఇదే షాప్. ఇది వచ్చాము టమాటా తీసుకుంటుంది వచ్చే షాప్ కి. చాలా ఫస్ట్ తీసేసుకున్నాము, ఇంటికి వచ్చాం. ఇది వచ్చినాము వచ్చాం. సో గైస్ ఇదైతే బయటకి వెళ్తే సైకిల్ మొత్తం రిపేర్స్ ఉంటాయి. రిపేర్ తెచ్చుకుని వచ్చాను. మొత్తం 190 అయ్యింది. మమ్మీ 200 ఇస్తే 10 రూపీస్ వెలిగించా. కొత్త స్టాండ్ ఇచ్చాను. ఏమేపించావు? బ్రేక్స్ వేయించాను, కొత్త స్టాండ్ వేయించేసాను. బాస్కెట్ తెచ్చేద్దాం అనుకున్నా. బాస్కెట్ ఉండాలి ఎప్పుడైనా సరుకులు తెచ్చుకోవడం ముందు పెట్టుకోవడానికి. మొత్తం సడన్ గా వర్షం స్టార్ట్ అయిపోయింది గైస్. బయటికి వచ్చా అది ఒక చుక్కబాబు ఎప్పుడు స్టార్ట్ అయింది చెప్పింది బస్ కరెక్ట్ స్టాండ్. నా లైట్ మనం మా కర్రీ వచ్చేసి పబ్బి అన్నం, పప్పన్నం. కర్రీస్ ఏం లేదు, పబ్బి అన్నం కిచిడీలా చేస్తుంది. వాళ్ళకి కావాల్సిన పదార్థాలన్నీ కట్ చేసుకుని పెట్టుకుంది. అందులోకి మ్యాంగో పికిల్ వేసుకొని తింటాం, మామిడికాయ పచ్చడి. కుక్కర్ తీసుకోవాలి, కుక్కర్ తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకుంది. సో చాలా రోజులు ఎందుకు చేస్తాను, మా అమ్మ ఎప్పుడు చేస్తాను. ఇంట్లో మామిడికాయ చేసుకుందంటే సూపర్ గా ఉంటుంది. సో రైస్ అయితే కడిగేసుకొని పెట్టేసుకుంది. రైస్ ఆయిల్ అయితే బాగా హీట్ చేసుకోవాలి. సో గైస్ తిరుమల గిన్నెలు తీసుకోవాలి. వాటికి పసుపు వేసుకోవాలి మేము చూసుకొని. సో ఆనియన్స్ అయితే వేసుకోవాలి. క్యారెట్ వేసుకోవాలి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపుని కలుపుకోవాలి. మళ్ళీ చెప్పాం కదా బియ్యం అయితే వేసుకోవాలి. ఇప్పుడు బియ్యం వేసేసుకొని 3 విజిల్స్ పెట్టుకోవాలి. తీసుకోవాలి 3 విజిల్ అయితే రావాలంట. పప్పన్నం అయితే రెడీ అయిపోయింది. చెప్పాను కదా పప్పాను అని. ఈ కూల్ వెదర్ లో వేరే పప్పాడు తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మామిడికాయ పప్పు కలుపుకొని బాగుంది.
పడుతుంది. సో వర్షం అయితే పడుతుంది కదా, అందుకని అమ్మ ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి గారెలు చేసింది. సూపర్ కాస్ట్, చాలా బాగుంది. నైట్ అయితే అయింది, డిన్నర్ అయితే అయిపోయింది. డిన్నర్ వచ్చేసి ఏం కర్రీ అంటే బూందీ కర్రీ. మొత్తానికి వెళ్ళొచ్చాము. రేపు కూడా హాలిడే అంట. అయితే క్లైమేట్ చాలా కూల్గా ఉంది. మార్నింగ్ చూపించాను, గాలి వస్తుంది, అది చేసేసింది. ఇది కలుపుకుందాం.